ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. సంక్రాంతి పండుగ అనగానే మొదట గుర్తుకు వచ్చేది భోగి. అయితే ఈ సంవత్సరం పౌర్ణమి మరియు భోగి ఒకే రోజు కలిసి రావడంతో ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ భోగి పండుగ ఏ పనులు చేస్తే మీకు 2025 మొత్తం అదృష్టం కలిసి వస్తుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. భోగి నాడు తెల్లవారు జామునే లేచి భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఆవు పేడతో తయారైన పిడకలు, తాటాకులు లాంటివి భోగి మంటల్లో వేస్తారు. అంతేకాదు ఇంట్లోని పాత వస్తువులను కూడా భోగి మంటల్లో వేస్తుంటారు. అంటే పనికిరాని చెత్త ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త మార్గంలోకి పయనించాలని దీని అర్థం. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టలేనివారు ముగ్గుపైన బంతిపూలను పెట్టండి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగుపెడుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. మీకు ఏడాదంతా కలిసి రావాలంటే భోగి రోజు ఈ పరిహారం చేయండి. ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి. అందులో కర్పూరం, కొన్ని తెల్ల ఆవాలు, లవంగాలు ఉంచండి. ఎర్రటి వస్త్రాన్ని మూటకట్టి భోగి మంటల చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి. ఆపై మూటను మంటలో వేయండి. ఇలా చేయడం వల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. త్వరగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల సంవత్సరమంతా కుటుంబం సంతోషంగా ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉండవు. భోగి మంటలో ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలు వంటివి వేయకూడదు. కేవలం కట్టెలు మాత్రమే వేయాలి. దీనివల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది. మీరు ప్లాస్టిక్ వస్తువులు మంటలో వేస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అలాగే గాలి కూడా కలుషితం అవుతుంది. అలాగే మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి అవసరమైన వారికి ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పౌర్ణమి తిథి ఉత్తమంగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. అటువంటి పరిస్థితిలో ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉండకూడదని, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటే పౌర్ణమి తిథి చాలా పవిత్రమైనది. భోగి రోజునే పౌర్ణమి కూడా వచ్చింది. లక్ష్మీదేవిని పౌర్ణమి రోజున పూజిస్తే మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని మందార పూలతో పూజిస్తే అమ్మవారి కటాక్షం పొందుతారు. అలాగే లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్ముతారు. ధన కొరత తొలగిపోతుంది, సంపద పెరుగుతుంది. ఈ పరిహారం పాటించడం వల్ల సంపద, శ్రేయస్సుని లక్ష్మీదేవి ప్రసాదిస్తుందని నమ్ముతారు. భోగి పండగ రోజున స్నానం చేసే సమయంలో నువ్వుల నూనెను ఖచ్చితంగా మీ శరీరానికి రాసుకోవాలి. అలాగే శనగపిండితో నలుగు పెట్టుకోవాలి. అరగంట తర్వాత మీరు స్నానం చేయాలి. ఇలా చేస్తే మీ జీవితంలోని కష్టాలన్నీ తీరిపోతాయి. భోగి పండుగ నాడు తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు. అంటే మాంసం, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. అంతేకాదు ఈ రోజున మీరు ఎవరినీ అవమానించకూడదు. భోగి పండుగ నాడు నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. భోగి మంటల్లో ప్లాస్టిక్ వంటి వ్యర్థాలను వేయడం మానుకోవాలి. భోగి మంటలనేవి కేవలం చలి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు మాత్రమే కాదు, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా వేస్తారు. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మ క్రిములు నశిస్తాయి. మన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. భోగి మంటల్లో పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూళ్ళలో విధిగా వేస్తారు. అంతేకాదు ఊళ్ళో ఉండే వారందరినీ, కులాలకతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐక్యమత్యం పెంచడంలో కూడా భోగి పండుగ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు అగ్నిదేవుడిని ఆరాధిస్తూ వాయుదేవునికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు. ముఖ్యంగా భోగి పండుగ రోజు పెద్దలు తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగిపళ్ళు పోస్తారు. భోగి పండ్ల కోసం రేగుపండ్లు, చెరుకుగడలు,
బంతిపూల రెక్కలు, చిల్లర నాణేలు వాడతారు. కొందరు శనగలు కూడా కలుపుతారు. రేగి పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది. తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది. భోగి పండ్లను పిల్లల తలపై పోయడం వల్ల పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు. వీటితో పాటు నెల రోజులుగా వేస్తున్న ముగ్గులు కూడా మరింత శోభనిస్తాయి. ఈ పండుగకు జాడ్యాన్ని వదలడం, కొత్తదనాన్ని స్వాగతించడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వంటి శాస్త్రీయ కోణాలు ఈ పండుగలో ఉన్నాయి. కుంకుడు కాయలనే తలకు ఎందుకు పెట్టుకోవాలంటే ఆ కాయలంటే దరిద్ర దేవతకు చాలా చికాకు వేస్తుందట. కుంకుడు కాయలలో ఉండే చేదును భరించలేక మీరు ఎప్పుడు అయితే కుంకుడు కాయలు మీ తలకు పెట్టుకుంటారో అందులో ఉండే రసం మీ శరీరంపై ఎప్పుడైతే పడుతుందో ఆ క్షణం నుండి దరిద్ర దేవత వెంటనే వెళ్ళిపోతుందట. తద్వారా మీ జీవితంలోని దరిద్రాలన్నీ తొలగిపోతాయి. సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రత తగ్గుతుంది. చలి తీవ్రంగా పెరుగుతుంది. అందుకని చల్లని వాతావరణాన్ని తట్టుకోవడానికి, ఈ బాధల నుంచి తప్పించుకోవడానికి దక్షిణాయానంలో పడిన కష్టాలు, సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత అని పండితులు చెబుతున్నారు.